హలో, ఈరోజు స్టఫ్ కచోరీతోని ఆలు చనా కర్రీ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో బేసన్ వేసుకోవాలి. దాంట్లో కస్తూరి మేతి, జీలకర్ర, ఇంగువ, సాల్ట్ వేసుకొని కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం టైట్గా కలుపుకోవాలి. మైదా తీసుకోవాలి ఒక బౌల్లోని. దాంట్లో సాల్ట్, కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఈ విధంగా బాగా చేసుకున్నాక ఆ వాటర్ వేసుకొని మెల్లమెల్లి కలుపుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి, ఎక్కువసేపు ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు మైదాతోని చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటాం. దాంట్లో మనం బేసన్తో చేసుకున్నాం కదా స్టఫింగ్, అది మైదా పూరీలోని స్టఫింగ్ బాల్స్ కూడా పెట్టుకొని కచోరీలా పావేసుకుంటాం. ఈ విధంగా పాముకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ కచోడీలని ఫ్రై చేసుకోవాలి. లైట్ కలర్ ఉండాలి. ఇప్పుడు కచోరీకి మనం కర్రీ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కారం, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం అంతలో వేరే కుక్కర్ తీసుకొని చనాను ఆలు మనం 5 to 6 విజిల్స్ వచ్చిన వరకు విజిల్స్ కొట్టుకోవాలి. దాని తర్వాత ఇవి బాయిల్ అయిన చనాను ఆలు ఈ ఫ్రై చేసిన మసాలాలను వేసుకుంటాం. సాల్టు, కొంచెం పంచదార టేస్ట్ గురించి, కొంచెం మసాలా, గరం మసాలా, లాస్ట్కి కస్తూరి మేతి వేసుకొని మనకి ఎంత గ్రేవీ అవసరం అంతవరకు చేసుకొని ఈ విధంగా ఉంచుకోవాలి. కచోరీకి కర్రీ అయిపోయింది. ఇగోటి కచోరీ ఇంకా ఆలు చన్నా కర్రీ, చట్నీ, మిల్క్తో మార్నింగ్ సర్వ్ చేసుకొని తింటే బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుంది.